రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత పిఆర్టీయూ బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత పిఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై దాడి చేసిన ఘటనపై శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 2న రాజేందర్ రెడ్డి ఇంట్లోకి 20 మందితో చొరబడి విధ్వంసం సృష్టించి వెంకటరెడ్డి వాచ్మెన్ సచిన్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో రాజేందర్ రెడ్డి వనజ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కలాల్ మహేష్ గౌడ్ అలాగే కలాల్ రమేష్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించి కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నారు. వెంకటరెడ్డి సచిన్పై దాడి సమయంలో ఇంట్లో కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్లు బైపాస్ రోడ్డు పక్కన పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత పిఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై దాడి చేసిన ఘటనపై శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల 2న రాజేందర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి 20 మందితో విధ్వంసం సృష్టించి వెంకటరెడ్డి వాచ్మెన్ సచిన్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో రాజేందర్ రెడ్డి వనజ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. రాజశేఖర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత పిఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై జరిగిన దాడి ఘటనలో 2 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ శ్రీకాంత్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఈ నెల 2న సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీకాంత్ గౌడ్, పడమటి శ్రీకాంత్ రెడ్డితో పాటు 20-30 మంది వారి సహచరులు ఏదైతే గట్టు వెంకటరెడ్డి ఇంట్లోకి చొరబడి గట్టు వెంకటరెడ్డి వాచ్మెన్ సచిన్ పై దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస కాలనీ చెందిన వనజ గ్రామీణ ఠాణాలో ఇదే విషయమై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా హెడ్ కానిస్టేబుల్ బి బాలస్వామి కేసు నమోదు చేసి కూడా పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. కేసు నమోదు చేసి 4 సెక్షన్లు ఐపీసీ సెక్షన్ల కింద 448, 324, 427, 504, మరి 506 మరియు 379 RW 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ నెల 15న శుక్రవారం రోజు అదనంగా 458, 354, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ లో నమోదు చేర్చారు. ఈ నెల 15న విశ్వసనీయంగా మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే మహబూబ్నగర్ బైపాస్ రోడ్డులో ఉన్న A3 కలాల్ మహేష్ గౌడ్, A6 కలాల్ రమేష్ గౌడ్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. వెంకటరెడ్డి పై దాడి జరిగిన నాటి నుండి అతని ఇంట్లో కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్లను బైపాస్ రోడ్డు పక్కన స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ గౌడ్, పడమటి శ్రీకాంత్ రెడ్డి, మహేష్ గౌడ్, కిషోర్ కౌన్సిలర్, గణేష్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, మహేష్ గౌడ్, వెంకటరెడ్డి తదితరులు పరారీలో ఉన్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.